అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తి ఎంత గొప్పదో భగవంతుడిని కూడా లోబర్చుకునే శక్తి దానికి ఉంటుంది. ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనం కన్నప్ప. ఒక జంగముడు, క్రూరమైన వేటగాడు, కానీ శివుని పట్ల అపారమైన భక్తి కలిగిన వ్యక్తి. అతని కథ భక్తి, త్యాగం మరియు భగవంతుని ప్రేమను ప్రతిబింబిస్తుంది. పెద్ద పెద్ద యజ్ఞాలు, వేదోక్త ఆచారాలు తెలిసిన వారు కాకుండా ఒక కిరాతకుడు తన అమాయకమైన ప్రేమతో పరమశివుడి సన్నిధిలో నిలిచాడు. ఆయన చరిత్ర ఈ కాలంలో కూడా మన హృదయాలను స్పృశిస్తుంది. ఈ వీడియోలో మనం కన్నప్ప యొక్క జీవితం, అతనికి పరమశివుడితో ఉన్న అనుబంధం గురించి తెలుసుకుందాం. కన్నప్ప తెలుగువాడు. రాజంపేట ప్రాంతంలోని ఊటుకూరు ఈయన స్వస్థలం. కన్నప్ప అసలు పేరు తిన్నడు. ఆయన చెంచు తెగకు చెందిన వేటగాడు. తండ్రి పేరు నాథనాథుడు, తల్లి పేరు దత్త. వీరిరువురు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు. స్వామి దయ వలన వీరికి కలిగిన పుత్రుడికి తిన్నప్ప అనే పేరు పెట్టుకున్నారు. తిన్నడుకి నాగప్ప సకల విద్యలు నేర్పించాడు. తిన్నడు విలువిద్యలో ఆరితేరాడు. బాలుడిగా తిన్నప్ప ధైర్య సాహసాలు, వేటాడటంలో నైపుణ్యం కలిగి ఉండేవాడు. అతను క్రూరమైన జంతువులను వేటాడడంలో ప్రసిద్ధి చెందాడు. కానీ అతని హృదయంలో నిజమైన భక్తి దాగి ఉండేది. తిన్నడు చిన్నప్పటి నుంచే ధైర్యవంతుడు, కానీ నాస్తికుడు, దేవుణ్ణి నమ్మడు. ఒకరోజు వేటాడుతూ తిన్నడు ఒక పుణ్యక్షేత్రంలో ఒక శివలింగాన్ని చూశాడు. ఆ లింగం ముందు ఒక ముని నిత్య పూజలు చేస్తుండేవాడు. తిన్నడుకి ఆ లింగం మీద అపారమైన ప్రేమ ఏర్పడింది. అతను తన హృదయంలో శివుడిని చూశాడు, కానీ పూజా విధానాలు తెలియని అజ్ఞాని. అయినా అతను తన సొంత పద్ధతిలో భక్తిని అర్పించడం ప్రారంభించాడు. తిన్నడు తన భక్తిని ఇలా చూపించేవాడు. నోటితో నీటిని తెచ్చి శివలింగంపై చిలకరించేవాడు, ఎందుకంటే అతనికి కుండలు తెలియవు. శివుడు ఈ అమాయక భక్తిని మెచ్చుకున్నాడు. రెండవది మాంసార్పణ. తిన్నడు వేటాడి తెచ్చిన మాంసాన్ని శివలింగానికి నైవేద్యంగా పెట్టేవాడు. ముని ఇది అపవిత్రమని నిరాకరించాడు, కానీ శివుడు భక్తి శుద్ధతను గుర్తించాడు. ప్రతిరోజు వేట పనులు పూర్తయ్యాక ఈ శివలింగాన్ని దర్శించేవాడు. తన శరీర శ్రమను సైతం మరచి గంటల తరబడి ఆ లింగాన్ని చూస్తూ కూర్చునేవాడు. ఆయనకు అది ఒక పరమతత్వ రూపంగా మారింది. ఆ తిన్నడు విన్యాసం, రోజువారీ అభిషేకం, మాంసార్పణం చూసి పూజారికి అసహనం కలిగింది. శివుడు తిన్నడు భక్తిని పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు శివలింగం కంటి నుంచి రక్తం కారుతూ ఉంది. తిన్నడు తన కంటిని బాణంతో తీసి శివలింగానికి అమర్చాడు. అలా చేసిన తర్వాత ఆ కంటి నుండి రక్తం కారడం ఆగిపోయింది. కొంచెం సేపటి తర్వాత రెండవ కంటి నుంచి కూడా రక్తం కారడంతో తన రెండో కన్ను కూడా ఇవ్వటానికి సిద్ధమయ్యాడు తిన్నడు. శివుని యొక్క కంటి స్థానం గుర్తించేందుకు తన పాదాన్ని అక్కడ ఉంచుతాడు. తిన్నడు యొక్క అపారమైన భక్తిని చూసి శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడుకి చూపుని ప్రసాదించి మోక్షాన్ని అనుగ్రహించాడు. కన్ను ఇచ్చినవాడు కాబట్టి నీవు ఇకపై కన్నప్ప అనే పేరుతో పిలువబడతావు అని ఆశీర్వదించాడు. ఈ కథకు సంబంధించి శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. అక్కడ వాయులింగంని పూజిస్తారు. కన్నప్ప విగ్రహం కూడా ఆ ఆలయంలో ఉంది. చాలామంది ఈ కథను అర్జునుడి పూర్వజన్మగా కూడా భావిస్తారు. కన్నప్ప కథ మనకి ఏం చెప్తుందంటే, భక్తి ఏ రూపంలో ఉన్నా భగవంతుడు దాన్ని అంగీకరిస్తాడు. అతని యొక్క త్యాగం, నిష్కపట హృదయం శివుణ్ణి కూడా లోబర్చుకున్నాయి. భక్తే శక్తి, ప్రేమే మోక్షం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.